మీరే ఎటువైపు వేస్తారు ఈసారి ఓటు? బీజేపీకి. ఓకే, మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసారు? అసెంబ్లీ ఎలక్షన్ల కార్కెస్ట్. కారుకి వేసారా? ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్లో కారు, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ? ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు? దేశం కోసం. దేశం కోసం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ కూడా అంటున్నా దేశం కోసం అంటా ఉండు, అయినా కూడా కేసీఆర్ అంటాడు కానీ చేయడు. చేయడా? మరి చేయడం తెలిసినాక మన అసెంబ్లీ ఎలక్షన్లు ఎందుకు వేసిన ఓటు మరి? స్థానిక అభ్యర్థిని చూసి. స్థానిక అభ్యర్థి ఎవరే మీ అభ్యర్థి ఎవరు? రవిశంకర్. ఓడిపోయింది కదా? ఓడిపోయింది. ఎందుకు ఆయన ఓడిపోని గల కారణాలు ఏంది? ఆయన ఓడిపోవడానికి నాయకత్వ లోపం. నాయకత్వంలో ఎందుకు పట్టించుకోపోతుండేనా? కార్యకర్తలను పట్టించుకోలేడు కాబట్టి ఓడిపోయాడు. అంతే, అదే ప్రధాన కారణం. ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నామన్నా? అంటే అభ్యర్థిని చూసన్నా ఓటేయాలి కదా. వినోద్ కుమార్ గతంలో సెట్టింగ్ ఇక్కడ నుంచి ఎంపీగా పనిచేసిండు, మాజీ ఎంపీ అయినా సీనియర్ నాయకుడు. ఆయనకు ఎందుకు ఓటేయద్దు అనుకుంటారు? ఇప్పుడు వినోద్ కుమార్కి ఓటు వేయడం వల్ల అది పనికొచ్చేది ఏముండదు, ఉపయోగం ఉండదు. సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీ. ఇక్కడ ఎంపీ సంజయ్ అన్న చాలా అభివృద్ధి పనులు చేసిండు. చాలా విధాలుగా కానీ రోడ్లు కానీ స్కూళ్ళ భవనాలకు కానీ లేకుంటే వితౌట్ ఏదైనా కానీ సంజయ్ అన్న మంచిగా చేస్తాడు. సంజయ్ అన్నకు ఏ పార్టీలు ఉన్నా కానీ ఓటేస్తారు ఏకపక్షంగా. పార్టీలో ఏదన్నా కండవకపోయి తిరుగుతారు కావచ్చు కానీ ఓటు మాత్రం సంజయ్ అన్నకి ఎత్తారు. ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారా? ఇంకా లేదు. ఇటు వచ్చేసిరా? లేదు, న్యూట్రల్ ఉన్నారా? టోటల్. అదే అంటే ఆ పార్టీ కండ కప్పుకుంటారా మరి? పొద్దుగాల వినోద్ కుమార్కి ప్రచారం చేయాలనుకుంటే కప్పుకోరు గారు. ఎన్నేళ్ళు తిరిగినవే టీఆర్ఎస్లో? నేను ఉద్యమ కాలం నుంచి పనిచేసిన. అవునా? బొడిగా శోభక్కతో తిరిగిరా? శోభక్కతో. అవునా? ఎందుకు ఓడిపోయింది మొన్న బొడిగా శోభక్క? శోభక్కకు గ్రాస్ అనేది ఆమె వాళ్ళ హస్బెండ్ హెల్త్ బాగాలేక ఆమె తిరగలేకపోయింది. ఆమెకు మంచి గ్రాస్ ఉన్నది. ఆమె ఎక్కడైనా ఎప్పుడు ఎమ్మెల్యే అంటే శోభక్క అనే విధంగా ఉండేది. అట్లాంటి ఆమె మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఆమెనే గెలుతుండే కానీ అలా హస్బెండ్కు హెల్త్ బాగాలేక ఆమె తిరగలేకపోయింది, పబ్లిక్లోకి వెళ్ళలేకపోయింది, వాయిస్ అనేది తీసుకుపోలేకపోయింది, ఆమెకు టైం అనేది స్పెండ్ చేయలేకపోయారు. బండి సంజయ్ గెలిచాడా? పక్కా గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? ఒక 2 లక్షల పైన వస్తుంది. అవునా? మెజార్టీ 2 లక్షల పైన వస్తుంది. వస్తాడా? అందుబాటులో ఉంటాడు? 5 ఏళ్ల కాలంలో అందుబాటులో ఉంటుండేనా? అందరికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడన్నా కానీ తమ్ముడు రాని కూర్చుని పెట్టి మాట్లాడతాడు. ఏ పార్టీ అనేది చూడడు. పార్టీలతో సంబంధం పెట్టుకోడు, వ్యక్తులతో సంబంధం పెట్టుకొని ఏ పార్టీ వ్యక్తి వచ్చినా కానీ అన్నకి ఈ పని ఉన్నదని అంటే ఆయనతో అయ్యే పని ఖచ్చితంగా చేసి పెడతాడు. అప్పటిదప్పుడే దగ్గర పెట్టుకొని ఫోన్ చేసి మాట్లాడి తమ్మి అక్కడికో నీ పని అయిపోతుంది పో అని చెప్తాడు. అంత మంచి స్వభావం కలిగిన వ్యక్తి. ఓకే, సో ఇప్పుడు మీరు బండి సంజయ్ని చూసి బీజేపీ కోట అంటారా లేకపోతే మోదీని చూసా? బండి సంజయ్.